మేము ఒక కమిట్మెంట్ తోటి 6 పథకాలు ఇచ్చిన వాటికి ఆర్థికంగా మీరు నష్టపరిచిన తెలంగాణలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మేము పడే కష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళందరూ కూడా పడే కష్టాన్ని మీ జీవితంలో ఒక్కరోజు కూడా పడలే. మీరు కేవలం తెలంగాణ పేరు చెప్పుకొని సెంటిమెంట్ చెప్పుకొని చనిపోయిన విద్యార్థులు శవాల మీద పేలాలు ఎరక తినుకుంటూ రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎన్నో రీడిజైన్ పేరుతోటి ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి ఇవాళ మీరు ఇవాళ మాట్లాడుకుంటూ పోయేదానికి నిన్న అసలు దీనికి జవాబు చెప్పండి. ఫస్ట్ అసలు ఈ 36 మందిది కానీ ఈ బ్రిడ్జ్లది కానీ మన కాళేశ్వరంలోది కానీ వీటన్నిటి గురించి ఒక ప్రజలకు జవాబు చెప్పండి. కానీ ఒక్కటి రాజకీయంగా వీళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎన్ని పాపాలు చేసినా ఎన్ని ఇవి చేసినా ప్రజలు మర్చిపోతారు, తెల్లారి ఇంకో సబ్జెక్టుకు డైవర్ట్ చేయొచ్చు అనుక సోషల్ మీడియా ద్వారా వీటిని అడ్డం పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా తెల్లారే మర్చిపోతారు అని ఒక ఆలోచనతోటి వీళ్ళు పోయే ధైర్యాన్ని ముక్కాల వీళ్ళని. కానీ బిడ్డ ప్రజలంతా మర్చిపోయే అమాయకులేం కాదు. వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పాత వాళ్ళని అందరిని అడుగుతున్నాయి. అలా మీరు చేసిన అభివృద్ధి ఏంటిది? 10 ఏళ్ళల్లో మేము 2 ఏళ్ళలో తెచ్చిన నిధులేంది అనేది. వాస్తవానికి కడియం శ్రీ గారు కానీ విమర్శిస్తున్నారు. వాడు పట్టుకొని ఎటు నోటికి వస్తే ఎటు పడితే అటు మాట్లాడేది. అది నీకు అర్హత ఉన్నదా నీకాడ? ఈ సంవత్సర కాలంలో వారు ఇళ్ళకి వస్తానని చెప్పిన కాడికి వెళ్ళి 1000 కోట్ల రూపాయలు తెచ్చిన నిధులు ఆ యొక్క నియోజకవర్గానికి. అసలు నేను ఒక ముక్కు సూటి కడతానా, రాజయ్య గారిని ఎందుకు దింపిరో జవాబు చెప్పగలుగుతారా మీ మనసాక్షిని అడిగి? డిప్యూటీ సీఎంగా రాజయ్య గారిని అకస్మాత్తుగా ఎందుకు తొలగించిండ్రు, పార్టీలకి ఎందుకు బహిష్కరించిండ్రు, బయటికి పోయి లోపల ఎందుకు వచ్చిండో దీనికి జవాబు చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. దోసక తినటం, దాసక తినటం, గోకటం, గీకటం, ఇదే పనులు దుకాణాలు పెట్టుకొని ఏదైనా మాట్లాడితే బీసీలం అనటం, లేకపోతే ఎస్సీలం అనటం, రేవాడు రెడ్డివాడు అనటం, ఇదా దుకాణం? మనిషి తిరిగా చాత కానీ ఎదవాళ్ళు మీరు జిల్లా అభివృద్ధి గురించో ఇంకా వేటి గురించో మాట్లాడుతుంటే అసహ్యం వేస్తున్నది. అదే ఎస్సీ నాయకుడు కదా, ఎందుకు దింపినరో డిప్యూటీ సీఎంకి అకస్మాత్తుగా ఎందుకు బహిష్కరించిండ్రో చెప్పండి ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు చెప్పారు. ఇవాళ మీరు ఎంతమంది బీసీలని మైనార్టీలని ఇక్కడ దాడులు చేయించిండ్రు, హత్యలు చేయించిండ్రు, ఇవన్నీ ప్రజలు మర్చిపోయినరా? మీ అవసరాల కొద్దీ అప్పుడు అడగలే. రాజయ్య గారిని తొలగించినప్పుడు అప్పుడు మాట్లాడలే ఈ దద్దమ్మలని. ఇవాళ మాట్లాడుతున్నారంటే మీ అవకాశవాది రాజకీయాల గురించి మీరు ఎంతటికైనా దిగజారుతారు. మేము ఇవాళ వారు జాయిన్ అయినందుకో, వీళ్ళు పోయినందుకో, వాళ్ళు వచ్చినందుకో మేము మాట్లాడలే. దీన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసుకుంటా, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటా, పొద్దుగా లేస్తే అబద్ధాలతోటి దుష్ప్రచారాలతోటి మేము చేసినాం ఎన్ని చేసినాం అనేది పథకాలని ఇలా ప్రతిది కూడా మీ కళ్ళకు అవపడకుండా 6 గ్యారంటీల వారి గురించి 420 అంటాడు. అందులో పథకాలు కళ్ళకు అవపడతలేవా వీళ్ళకు? ఇవాళ కూడా కలెక్టర్ ఆఫీస్లో మీ అందరి సాక్షిగా శ్రీనివాసరెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మేము ఏమేం చేసినాం 6 గ్యారంటీ పథకాలలో క్లుప్తంగా చదివిండి అర్ధగంట. అవి వాస్తవాలు కాదా?